మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైనా, నష్టమైనా నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయముండదు, భవిష్యత్తు అంటే బాధ ఉండదు. ఎంతటి కష్టం వచ్చినా మీ బాధలు ఎవరితో పంచుకోకండి. ఈ సమాజం ఎంత విచిత్రమైంది అంటే పంచుకున్న కష్టాల్లో కూడా 10 మంది దగ్గర 10 రకాలుగా తప్పులు తీసే రకం. ఏదైనా ముగిసిపోయింది అనుకున్నప్పుడు కూడా ఆశను వదులుకోకు. ఎందుకంటే ఆ భగవంతుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలను సృష్టిస్తాడు. ఉన్న ఉద్యోగం పోవచ్చు, నీకున్న ఆస్తిపాస్తులు పోవచ్చు, నీ కుటుంబ సభ్యులు నిన్ను వదిలేసి ఉండవచ్చు. సరిగ్గా అప్పుడే నిరాశపడకు. ఇంకా నీవు మిగిలే ఉన్నావు అనే విషయం మర్చిపోకు. తిరిగి మొదలుపెట్టు. విజయం నీదే. నువ్వు నీలా బ్రతకడానికి పెద్ద ఖర్చు ఉండదు. ఎప్పుడైతే పక్కవాడిని అనుకరించడం మొదలు పెడతావో అప్పుడే అసలు ఖర్చు మొదలవుతుంది. నిన్నటి నుంచి నేర్చుకో. ఈ రోజుల్లో జీవించు. రేపటిపై ఆశతో ఉండు. చీకటిని చీకటితో తొలగించలేము. చీకటిని తొలగించడానికి వెలుగు కావాలి. ద్వేషాన్ని ద్వేషంతో తొలగించలేము. ప్రేమతో మాత్రమే తొలగించగలం. ద్వేషంతో రగిలే హృదయాన్ని ప్రేమించే హృదయం మాత్రమే చల్లార్చగలదు. దేవుడికి దండం పెట్టే ప్రతివారు భక్తులో కాదో తెలియదు, కానీ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే ప్రతివారు దేవుళ్ళే. చెప్పేటోడు చేరదిస్తాడా? అనేటోడు ఆదుకుంటాడా? వినేటోడు విలువనిస్తాడా? ఎవడు ఎవడికి ఏం చెయ్యడు, చేసినట్లు నటిస్తారంతే. అప్పు ఇచ్చి విరోధి కావడం కంటే అడగగానే లేవు, ఉంటే ఇచ్చేవాడిని అని చెప్పేవాళ్లే సుఖంగా ఉన్నారు ఈ రోజుల్లో. ఇంతకాలం ప్రేమను నటించిన నీపై నాకు కోపం లేదు. నాపై నాకే అసహ్యం వేస్తుంది. ప్రేమ విలువ తెలియని నీ కోసం ఇంతలా ఆలోచిస్తున్నందుకు. మరోసారి వేడి చేసిన టీ కానీ, మనస్పర్ధలతో విడిపోయిన బంధం కానీ మునుపటిలా రుచి ఉండదు. జరిగిన దానికి దుఃఖించడం వల్ల పెద్దగా మార్పు ఉండదు, కానీ పరిష్కారం కోసం సరైన ఆలోచన అవసరం. దాని కొరకై పనిచేసేందుకు చక్కటి బలాన్నిస్తుంది. నిజమేదో తెలుసుకోకుండా చెయ్యి చేసుకోకూడదు. మనసుకు ఏది ఇష్టమో తెలుసుకోకుండా తప్పుడు దారిని ఎంచుకోకూడదు. చేసిన ప్రతి పనిలోనూ ఆనందం దొరకకపోవచ్చు, కానీ ఏ పని చెయ్యకుండా ఆనందాన్ని మాత్రం పొందలేము. నీకంటే నేనే గొప్ప అనే అహంకారం మనిషిలో ఉండకూడదు, కానీ నీకంటే నేను తక్కువేం కాదు అనే ఆత్మవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం ఇంగితం, లేని అవకాశాన్ని సృష్టించడం తెలివి. నిన్న నవ్విన వాళ్ళు నిన్ను అవకాశం అడగడం విజయం. నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని తలదించుకునేలా చేయడం ఓటమి. ప్రమాదవశాత్తు పడిపోయినప్పుడు ఒంటికి దెబ్బలు తగిలాయో లేదో పట్టించుకోకుండా ఫోన్కి ఏమైనా అయ్యిందేమోనని గాబరా పడిపోయే స్థాయికి దిగజారిపోయాము. నేను ఏదైనా చేయగలను అని అనుకుంటూ ఆత్మవిశ్వాసంతో మీ రోజును ప్రారంభించండి. ఈ రోజు అంతా ఉల్లాసంగా ఉండండి. మనిషి కన్నా విలువైనది మనసు. ఆవేశం కన్నా విలువైనది ఆలోచన. కోపం కన్నా విలువైనది జాలి. స్వార్థం కన్నా విలువైనది త్యాగం. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. ఇంకొకరితో పోరాడి జయించిన విజయం కంటే ఆత్మవిజయం పొందడమే అత్యుత్తమం. ఓర్పులేని సంసారం, పొదుపులేని జీతం, అదుపులేని జీవితం గాలిలో దీపంతో సమానం. ఉద్యోగం లేని మొగాడికి, పిల్లలు లేని ఆడదానికి, వృద్ధాశ్రమంలో వదిలేయబడిన వృద్ధుడికి మాత్రమే జీవితం అంటే ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. ఓటమిని ఓడించడానికి కావాల్సింది ధైర్యం కాదు, ఓర్పు. చేసే పని ఏదైనా సరే ఓపికగా చేస్తే మంచి ప్రతిఫలం తప్పక వస్తుంది. వినేటప్పుడు వినయంతో వినాలి. మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి. అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి. సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. సాయం చేయాలన్న గుణం కేవలం డబ్బు ఉంటేనే రాదు.
నీది కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు అని గుర్తుపెట్టుకో. రాసిన రాతకి, చేసే ప్రయత్నానికి మధ్య జరిగే యుద్ధమే లైఫ్ అంటే. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం దక్కుతుంది. కళ్ళతో చూసినవన్నీ నిజమని భ్రమపడకండి. ఒక్కొక్కసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనబడుతుంది. ఓర్పుగా చేసే శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా వేచి చూడు, నీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది. అందం చూసి ముర్వకు, చివరికి మట్టిలో కలవాల్సిందే. డబ్బును చూసి గర్వపడకు, జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు. తోటివారిని అవమానించకు, సమయం వస్తే వారి కాలిగోటికి కూడా సరిపోవు. అందరున్నారని అహంకారపడకు, చివరికి నిన్ను మోసేందుకు నలుగురిని సంపాదించుకో. నీవు ఏ విషయమైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన మాటలు విని సన్నిహితులపైన, బంధువులపైన విమర్శలు చేయకూడదు. పాముకు కోరల్లో, ఈగకు నోటిలో, తేలుకు కొండెంలో మాత్రమే విషముంటుంది. కానీ ఒక దుర్మార్గుడికి ఒంటి నిండా విషమే. నోటికి ఏది వస్తే అది మాట్లాడేవాడితో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అటువంటి వాడు ఎన్నేళ్ల బంధాన్ని అయినా ఒక్క మాటతో తెంచేయగలడు. కొత్తగా ఉన్నప్పుడు దేనినైనా అపురూపంగానే చూసుకుంటాము. రోజులు గడిచినా పాతబడిన కొద్దీ వాటిపై ఆకర్షణ తగ్గిపోయి పట్టించుకోవడం మానేస్తాము. అది వస్తువైతే పర్వాలేదు, మనిషి అయితేనే కష్టం. మనకు ఉన్నంతలో సంతృప్తిగా ఉంటే జీవితం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ఇతరుల గురించి చెడు ఆలోచనలే మనం మోసే అతిపెద్ద భారాలు. నమ్మకం కోసం నటించవద్దు, నమ్మకం పోయిందిగా అని బరితెగించవద్దు. నువ్వు ప్రయాణించే జీవన మార్గం మరొకరు అనుసరించేదిగా ఉండాలి. 10 నిమిషాల సుఖం కోసం ఆడపిల్లను పాడు చెయ్యకు. రేపటి రోజు నీ ఇంటి కోడలిగానో, నీ అక్కగానో, నీ చెల్లిగానో, నీ వదినగానో, నీ కూతురుగానో, నీ బంధువుగానో నీ ఇంటిలో అడుగు పెట్టవచ్చు. స్త్రీ అంటే కేవలం పడక సుఖం అనుకుంటే రేపటి రోజు అమ్మ అని పిలవడానికి ఆడది ఉండదు. జీవితంలో ఎప్పుడు మన అంతరాత్మ మనల్ని మందలించే పనులు చేయకూడదు.